హాయ్, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం గ్రామంలో జరిగిన ఒక తల్లికి వందనం సొమ్ముని పాఠశాలకే విరాళంగా పంపి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది. అయితే దాన్ని అసలు ఆ ఘటన ఎందుకు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన అనేది అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దాని మీద అక్కడ ఆ స్కూలు హెడ్ మాస్టరు, ఆ తర్వాత ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్ని కూడా లైవ్లోకి తీసుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ సర్పంచి దంపతులను కూడా మనం లైవ్లోకి తీసుకుంటున్నాం. దీంట్లో ముందుగా ఇక్కడ సర్పంచి గారు ముందు మీరు చెప్పండి, ఇక్కడ దీంట్లో మత్స్యలేశం గ్రామంలో ఇలాంటి ఒక దాని అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ మనకి తల్లికి వందనం నిధులని ఒక పేరెంట్గా ఆమె స్కూలు అభివృద్ధి కోసం వెచ్చించటం అనేది మీరు ఎలా చూస్తున్నారు? దాన్ని ఏ విధంగా ఆమెని అభినందిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ కన్వర్జేషన్. ఒక సెంట్రల్ ఎడిటర్ గారు మాతో మాట్లాడడం అనేది గర్వకారణం. ఈ అవకాశాన్ని కల్పించిన శోభమ్మకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ సందర్భంగా. అయితే ఇది ఒక వినూత్నమైన ఎవరికి రాని థాట్ అమ్మాయికి వచ్చింది. ఈ ప్రజెంట్ జనరేషన్ లో నాకెంత పడ్డాయి, కోటీశ్వరుడు అయినా సరే వైట్ కార్డులు మెయింటైన్ చేసి రేషన్ కార్డు తీసుకొని నాకెప్పుడు డబ్బులు పడ్డాయి, నాకెందుకు పడాలన్న తరుణంలో ఆ అమ్మాయికి ఆ థాట్ రావటం, థాట్ వచ్చిందే తడవుగా మీకు వెనక్కి పంపించి అది స్కూల్ అభివృద్ధి కోసం పెట్టడం అన్నది నిజంగా హర్షదాయకం. అది ఎందుకు ఆ అమ్మాయికి థాట్ వచ్చింది అంటే, నాకు తెలిసినంత వరకు ఏంటంటే అమ్మాయికి గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్లో అబ్జర్వర్ గా ఉంటూ స్కూల్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ ఉంది సార్. అలాగే తన పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టి చదివించడం, తన ఇన్స్పిరేషన్ గా మారి ఇంకొక పిల్లలను కూడా డబ్బున్న పిల్లలను కూడా అక్కడ జాయిన్ చేయడం చేస్తున్న తరుణంలో తనే డబ్బులు ఇస్తూ ఉంది స్కూల్కి అభివృద్ధి కోసం. అలాంటప్పుడు ఈ డబ్బులు నాకెందుకు అని రిటర్న్ చేసి ఉండొచ్చు, అది ఇస్తే అభివృద్ధికి పనికి వస్తుందేమో అని అభివృద్ధి అవ్వచ్చు. అది మంచి తరుణమే. ఇదేంటంటే ఇది జస్ట్ బిగినింగ్ పాయింట్ అండి. ఇలాంటి థాట్ మన రాష్ట్రంలో అందరికీ వచ్చినట్టుంటే వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది సార్. సెకండ్ థాట్ వస్తుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే తిరిగి ఎలాగే నిలిచిన శోభ గారిని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ మంచి అందరికీ ఆదర్శంగా నిలవాలి అనేది ఉందా? ఎప్పటి నుంచి స్కూలు ఉన్న పరిస్థితి ఏంటి, అది మనం శోభ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఆ మట్ల శోభ గారు మీరు చెప్పండి, ఆ ఆలోచన మీకు ఒక మంచి ఆలోచన వచ్చింది, దాన్ని మీరు ఆ ఆలోచనని మీరు ఏ విధంగా ముందు ఎందుకు ఆలోచన వచ్చింది? ఆ తల్లికి వందనం సొమ్ముని రిటర్న్ చేసి డొనేషన్గా ఇస్తే స్కూల్ అభివృద్ధి చెందుతుంది అనే ఒక థాట్ అనేది గొప్ప ఆలోచన. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వస్తే ప్రభుత్వం కూడా ఈ సర్కారు బడులని బాగు చేయడానికి ఉపయోగిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి, మీరు చెప్పండి. నమస్తే సార్. సరే, తల్లికి వందనం అనే దీంట్లో 13,000 రూపాయలు వచ్చాయి సార్. యాక్చువల్లీ చెప్పాలంటే చదువుకునే బాధ్యత మా పిల్లలది, రైట్ అనేది వాళ్ళకి ఉంది. వాళ్ళని స్కూల్ కి పంపించే బాధ్యత మాది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఏవైతే వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత ప్రభుత్వం తన బాధ్యత నెరవేరుస్తుంది సార్. నా పిల్లల్ని స్కూల్ కి పంపించే బాధ్యత నాది, నేను నెరవేర్చాలి కదా సార్. దానికోసం స్కూల్ కి పంపించాలని చెప్పేసి నేను తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్, మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేంటంటే మేము చెప్పాను మీకు ఆల్రెడీ 2022 నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ప్రతి మొత్తం కమిటీగా ఏర్పడి స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇలా డొనేషన్స్ ఇస్తూనే వస్తున్నాం సార్. అండ్ అది గవర్నమెంట్ స్కూల్ కి డొనేషన్స్ ఎందుకు ఇస్తున్నాం అంటే దానికి కూడా మా దగ్గర రీజన్ ఉంది సార్. యాక్చువల్లీ 2021 లో ఓన్లీ యూపీకి వచ్చేసరికి 7 స్టూడెంట్స్ మాత్రమే ఉండేవారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ 8 టైమ్స్ 42 స్టూడెంట్స్ అయ్యారు సార్. ఆ టైంలో 7 స్టూడెంట్స్ కంటే ఎస్సీటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎస్జిటి వాళ్ళు 6th, 7th, 8th కి చెప్పడం అనేది కొంచెం కష్టంగా ఉండదు. అందుకని మేము ఎవరైతే కమిటీగా ఏర్పడం మేమంతా కలిసి వాలంటీర్లు పెట్టుకోవడం జరిగింది సార్. వాళ్ళకి శాలరీలు ఇవ్వడం కోసమని ఇలా మొత్తం డొనేషన్స్ అంతా
చేసి చేసాము సార్. వాళ్ళకి శాలరీ ప్రొవైడ్ చేస్తూ స్కూల్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకుంటూ మొత్తం గ్రామస్తుల సహకారంతో చేస్తున్నాం సార్. స్కూల్ మొత్తం డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నాం. హెడ్ మాస్టర్ గా సుధీర్ గారు మీరు చెప్పండి, దీన్ని అంటే ఇది ఒక ఆదర్శంగా మీ స్కూల్ నుంచి ఒక రాష్ట్రానికే ఆదర్శంగా తల్లి పేరెంట్స్ నిలిచారు. అంటే పేరెంట్స్ కమిటీలు మీ స్కూల్కి ఇచ్చే ఒక తోడ్పాటు కానీ, గ్రామ పెద్దలు సర్పంచ్ కానీ వీళ్ళంతా కూడా ఇచ్చే తోడ్పాటు అనేది ఈ స్కూలు అంటే ఒక ప్రభుత్వ పాఠశాల ఒక మహోన్నత స్థాయికి ఎదగటానికి ఉపయోగపడుతుంది. దాని మీద అసలు మీ స్పందన ఏంటి? మీరు ఈ డిసిషన్ ఇక్కడ శోభారాణి గారు చెప్పిన వెంటనే మీరు ఎలా ఫీల్ అయ్యారు? సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరల్ న్యూస్ తరపు నుండి మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కృష్ణకుమార్ గారికి, అలాగే ఇంతటి అవకాశం వచ్చినటువంటి శోభా గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. అసలు గ్రామ స్థాయిలో స్కూల్ ని అందున గవర్నమెంట్ స్కూల్ ని డెవలప్ చేయాలి అనే ఆలోచన వచ్చిన గ్రామస్తులదే క్రెడిట్ ఉంటానండి. మొత్తం గ్రామస్తులందరూ ఈ విషయంగా శోభ ముందుండి నడిపించినప్పటికీ వెనకాతలుండే గ్రామస్తుల్లో ప్రతి ఒక్కరు పెద్దలు, సర్పంచ్ గారితో పాటు పార్టీలకు అతీతంగా పనిచేసే అందరూ, యువత, అలాగే ఏ విధమైనటువంటి పార్టీలకి సాగు లేకుండా అందరూ స్కూల్ పట్ల ఒకే రకంగా ఆదరాభిమానాలు కనిపిస్తూ ఉన్నారు. దాంట్లో ప్రథమంగా మన శోభమ్మ తను వచ్చినటువంటి తల్లికి వందనాన్ని 13,000 స్కూల్ డెవలప్మెంట్ కోసం తను ఇచ్చింది. ఇది కొన్ని పత్రికల్లో రిటర్న్ అని రాయబడ్డది కానీ రిటర్న్ కాదు. తనని కంగ్రాచులేట్ చేస్తూ కేంద్ర మంత్రి గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అంతే మాదిరిగా మేము కూడా మా వంతు సహాయ సహకారాలని పిల్లల పట్ల ఖచ్చితంగా చూపిస్తాము. డిసెంబర్ 24వ తేదీ డెడ్ లైన్ పెట్టుకున్నామండి. టోటల్ ఇంగ్లీష్ మీడియం గా స్కూల్ ని కన్వర్ట్ చేయాలని చెప్పేసి అది పేరెంట్స్ మీటింగ్ లోనే నేను చెప్పడం జరిగింది. దీంతో పాటు రకరకాల మంది, చాలా మంది ప్రెసిడెంట్ గారు కానివ్వండి, పెద్దలు చాలా మంది చాలా రకరకాలుగా డొనేషన్స్ ఇస్తా ఉన్నారు. అందులో భాగంగా ఒక 3 వాలంటీర్స్ కూడా మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 3వ తరగతి నుండి హిందీ చెప్పడానికి కూడా ఒక వాలంటీర్ని అడాప్ట్ చేసుకున్నామండి. ఈ శాలరీస్ అన్ని కూడా గ్రామస్తులే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. టోటల్ గా అందరూ నెలకి 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, నెలకి 2000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా గ్రామస్తులు చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేస్తా ఉన్నారు. దీనికి సర్వదా గ్రామస్తులకి, ఉపాధ్యాయ సిబ్బంది అందరము రుణపడి ఉన్నామండి. ఇక్కడ సర్పంచ్ గారు అంటే ఇప్పుడు స్కూల్ యొక్క అభివృద్ధి కోసం మీరు ఒక గ్రామం పెద్దగా దీన్ని అంటే ఒక పేరెంట్స్ కమిటీల ద్వారా మీరు ఇచ్చేస్తున్నారా, లేకపోతే మీరు ఇంకొక ఆలోచన ఇంకా ఏమన్నా స్కూల్ డెవలప్ చేయటం అంటే ప్రభుత్వం మీదే ఆధారపడకుండా గ్రామస్తుల సహకారం ఉంటే మన స్కూలు మనం బాగు చేసుకోవాలి అనే ఒక థాట్ అనేది మంచి థాట్. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా అమలు చేస్తున్నారు? సార్ ఇప్పుడు స్కూల్ అభివృద్ధి అంటే మొదటి నుంచి కూడా ఇది చాలా చరిత్ర గలదండి. ఈ స్కూల్ అన్నది సుమారుగా 100 సంవత్సరాల పైబడి స్కూల్ వచ్చింది. తరాలు మారుతున్నారు కానీ ప్రతి తరంలో కూడా అప్పుడున్న జనరేషన్ ముందుండి ఆ స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. సో మాకు ముందు చాలా మంది వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి మా స్కూల్ అని చెప్పి ఎప్పుడు గవర్నమెంట్ ఏదో ఇస్తుంది వాటేదో చేస్తామని ఎప్పుడు ఆధారపడలేదు. ఎప్పుడు కూడాను కావాలి అని అంటే వచ్చిన టీచర్స్ ని మేము మింగిల్ అయిపోవడం, స్కూల్కి ఏం కావాలని డైలీ విజిట్ చేయడం, పిల్లలకి ఏం కావాలి, బోర్డ్స్ ఏం కావాలి, ఫర్నిచర్ ఏం కావాలి, టీచర్లు ఇంకేమైనా కావాలా, ఇలాంటివి డైలీ రొటీన్ గా ఆ స్కూల్ తో మమేకం అవటం వలన గ్రామస్తులే అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం దొరికింది. తర్వాత ఏంటంటే ఆ స్కూల్లో చదువుకున్న నాలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్థాయిలో చాలా మంది అయ్యారు. సో కాబట్టి ఆ మమకారం అన్నది మాకు ఆ స్కూల్ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడాను గ్రామస్తులలో ఏదైనా ఈ స్కూల్కి చేద్దాము, స్కూల్ అభివృద్ధి చెందాలి, స్కూల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా అయిపోవడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో అందరూ గ్రామస్తులందరూ ఉన్నారు సార్. అదే మీరు గ్రామస్తుల సహకారము, అది మీ యొక్క ప్రోద్బలము ఇవంతా ఉండబట్టే ఇక్కడ సుధీర్ గారు లాంటి హెడ్ మాస్టర్గా మొత్తం కూడా వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు. దానికి ఇక్కడ అర్జున్ లాంటి మాస్టర్లు వీళ్ళంతా కూడా సహకారం ఉండబట్టే ఇదంతా జరుగుతుంది. మీ స్కూల్లో సుధీర్ గారు చెప్పండి, స్కూల్లో అంటే గ్రామస్తుల సహకారాన్ని ఇదించిన మీకు
గ్రామస్తుల సహితంగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఒక సమస్యలు ఏమన్నా మీకు స్కూల్లో దీనిలో గ్రామస్తుల సహకారంతో మీరు ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నారా? సార్ నమస్తే సార్. అయితే గ్రామస్తుల సహకారంతోనే ప్రభుత్వం ఇచ్చే నిధుల కంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను లేటెస్ట్ గా ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా చేరడం జరిగింది. నేనంతా చేరి నెల రోజుల పాటే అయింది. నాకు సంబంధించి ఏ అకౌంట్స్ మార్పు చెందలేదు, కానీ ఆ పాఠశాల బాగోగుల్లో ఎలాంటి తేడా లేదు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులపై ఆ పాఠశాల ఏనాడు ఎప్పుడు ఆధారపడినట్టు నాకు కనిపించలేదు. గ్రామస్తులే ముందుండి ఆ పాఠశాలని తమ గుడి కంటే, గ్రామంలో ఉన్న గుడి కంటే కూడా పవిత్రంగా భావించి ఆ పాఠశాల కోసం, నేను ఈ మాట చెప్తున్నానని ఏమీ అనుకోకండి, పాఠశాల కోసం ప్రాణం పెడుతున్నారండి. దాదాపుగా పాఠశాల లేకపోతే వాళ్ళ ప్రాణాలు లేవేమో అన్న పరిస్థితి రాష్ట్రంలోనే ఏ పాఠశాలకి ఉండదండి. అలాగే మా పాఠశాలలో పేరెంట్స్ అందరూ కూడా ఆ ప్రాణాలు పెట్టుకునే ఉన్నారు ఆ పాఠశాల పైన. అదే ఇప్పుడు అందుకే ఒక అర్జున్ మాస్టర్ మీరు చెప్పండి, మీరు పాఠశాలలో ఎంతకాలం, అంటే ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఒక నెల క్రితమే అక్కడికి కొత్తగా వచ్చారు అని, మీరు ఇంతకు ముందు నుంచే ఉన్నారా? అక్కడ పాఠశాల పరిస్థితి ఏంటి? గ్రామంలో వాళ్ళ అంటే పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం ఏంటి? తరువాత పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు? నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్, నా స్కూల్ తరఫున, నా తరఫున. సార్ ఇప్పుడు నేనైతే ఇక్కడ 2021 స్కూల్కి వచ్చాను. వచ్చేటప్పటికి ఇక్కడ యూపీ స్కూల్ స్ట్రెంగ్త్ అనేది 6th to 8th పిల్లలు కేవలం 6 ఉండేవారు. అయితే ఆ టైంలోని 7th to 8th పిల్లలు కూడా లేరు. కారణం ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుల కొరత. 4 ఎస్జిబిలతో యూపీ స్కూల్ రన్ చేయడం అనేది జరిగేది. సో ఎలా అయితే మన పిల్లలకి అన్యాయం చేయడం జరుగుతుంది, కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని మన సర్పంచ్ గారిని, గ్రామ పెద్దల్ని, వీరందరినీ కూడా ఒక స్కూల్కి ఆహ్వానించి ఒక మీటింగ్ పెట్టి హెచ్ఎం గారి సహాయంతో మేము మీటింగ్ పెట్టి ఇలా ఏం చేద్దాం అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ గారు, నేను హిందీ ఒక వాలంటీర్ని నేను స్పాన్సర్ చేస్తానన్నా. ఆ తర్వాత మేము మా స్టాఫ్ నుంచి మేము ఒక టీచర్ని మేము స్పాన్సర్ చేస్తామన్నా. ఆ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు ఇంటికి 50 రూపాయలకు వేసుకుని వాళ్ళకు వాలంటీర్ని స్పాన్సర్ చేస్తాం. ఈ విధంగా మొత్తానికి ఒక 4 వాలంటీర్లు పెట్టుకున్న విద్యా సంస్థను నడిపామండి. ఆ తర్వాత నుంచి పిల్లల్లో మెల్లగా క్రమశిక్షణ, అలాగే వాళ్ళ చదువు, అన్ని విషయాల్లోని డెవలప్మెంట్ చేసేటప్పుడు గ్రామస్తులు స్కూల్ని నమ్మి పెద్ద మనుషులందరూ కూడా కలిసి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారండి. ఇంతేకాకుండా మన స్కూల్ కి ఒక అంటే స్మార్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి అన్న ఆలోచించాను. వాళ్ళందరూ కలిసి ఒక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, 1,40,000 రూపాయలు విలువ కలిగిన ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా స్కూల్ బహుమానంగా ఇచ్చారు సార్. అది వారి గొప్ప మనసు. అది ఇదే కాకుండా ప్రతి విషయంలో కూడా మీ ఊరి వారి సహకారం అయితే ఎంత ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మాక్సిమం 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకటి ఫిషర్మన్ లేదా సీమన్. సీమన్ అనే వాళ్ళు ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్ 2 కూడా బాగుంటుంది. అటువంటి వాళ్ళు కూడా మన స్కూల్లో జాయిన్ చేసి నంది స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా దాంతో పాటు వాళ్ళు మేము కాన్వెంట్ లో చదివిస్తే మా పిల్లలకి పీపీ ఇస్తాం కదా సార్. సో అదేదో స్కూల్ కి ఉంచండి సార్ అని వాళ్ళు ఇస్తే ప్రతి నెల వాళ్ళు సహకరిస్తారు. ఒకప్పుడు ఈ స్కూల్లో చదువుకుని గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు సార్. మెరైన్ ఇంజనీర్లు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అప్పుడు పిల్లలకి మేము ఏ విధంగా ఎదిగాము, మీరు ఏ విధంగా ఎదగాలి సలహాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక 4 సంవత్సరాల్లోని స్కూల్ తాలూకా స్ట్రెంగ్త్ అనేది ఈపీ 6 నుంచి 42 పెరిగిందండి. అదేవిధంగా ప్రైమరీ 28 నుంచి 46 పెరిగింది. ఇది కేవలం ఒక ఉపాధ్యాయులు ఇదే కాదు, మమ్మల్ని నమ్మి ఈ యొక్క ఊరి వారందరూ కూడా మాకు ఇచ్చిన సహకారం, అలాగే ప్రభుత్వ పథకాలు కూడా సకాలంలో అందరికీ అందేటట్టు చూడాలని అందరి పాత్ర ఉంది. ఆ విధంగా కూడా చేసి అన్ని విధాలుగా కొన్ని స్కూల్ అయితే డెవలప్ చేసుకోవడం జరుగుతుంది సార్. నిజంగా ఇటువంటి స్కూల్లో చెప్పడం మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ఇదే కాకుండా చాలా మంది 10,000, 20,000 ఇలాగా వాళ్ళు చాలా రకాలుగా మనకు సహాయకాలు ఇస్తుంటారు సార్. గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఇదో మాస్టర్లు సరిగ్గా చెప్పరు, లేకపోతే సరిగ్గా వేళకి రారు, ఇదంతా బోధన సరిగ్గా ఉండదు అనే ఒక దురభిప్రాయం ఏర్పడిన నేపథ్యంలో మీ స్కూలు అంటే ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక వారంలో ఉన్న ఒక స్కూలు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. దీని మీద అసలు శోభ గారు మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు? మీ పిల్లలకి సరైన అంటే విద్యా
అందుతుందా? ఇంకా ఏం కోరుకుంటున్నారు మీ స్కూల్ నుంచి, మాస్టర్ల నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి కూడా మీరు ఏమన్నా ఇంకా సూచన చేస్తారా? సార్ ప్రభుత్వానికి అయితే ఒక చిన్న విన్నపం అయితే ఉంది సార్. రీసెంట్ గా 117 రద్దు చేసి దాని ప్లేస్ లో మాకు ఏం చేశారంటే ఎంపీపీ కాస్త మోడల్ ప్రైమరీగా చేశారు సార్. మాకు మోడల్ ప్రైమరీతో పాటు ఎంపీపీ కూడా కావాలి సార్. ఎందుకంటే మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, జియో అనేది కరెక్ట్ గా ఉంది. అంటే ఆ ప్రభుత్వ పాఠశాలలో మోడల్ విద్య అనేది చాలా గర్వించదగ్గ విషయం. నెక్స్ట్ చాలా మంచి మంచి ఆలోచన. కాకపోతే ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది సార్ మా స్కూల్. ఇదే టైంలో అలాంటి ఆలోచన అనేది మాకు మా స్కూల్ కి అనేది సరైనది కాదని మాకు అనిపిస్తుంది. దయచేసి ఇది కన్సిడర్ చేసి మా ఎంపీపీ స్కూల్ తో యూపీ స్కూల్ తో పాటు మోడల్ ప్రైమరీతో పాటు యూపీ స్కూల్ కూడా మాకు ఇచ్చేలా చూడండి సార్. అది మా మా యొక్క విన్నపం విత్ స్కూల్ అసిస్టెంట్స్. సర్పంచ్ గారు, మీరు ఇంకా అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా కోరదలుచుకుంటున్నారా? లేకపోతే ఈ విధంగా మీ పాఠశాల అభివృద్ధికి ఇంకా ఏమన్నా ప్రణాళికలు కానీ ఇంకేదైనా మీ ఫ్యూచర్ ప్లాన్ని ఈ విధంగా ఉంటూ అంటే టీచర్స్కి కూడా గైడెన్స్ ఇస్తూ ఒక సర్పంచ్గా మీరు ఏం చేయదలుచుకున్నారు? సార్ అదే సార్, మేము చిన్నప్పుడు ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు కూడా 5వ తరగతి వరకే స్కూల్ ఉండేది సార్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అలాగా డెవలప్మెంట్ అయ్యి యూపీగా మార్చుకోగలిగాము. యూపీగా మారిన తర్వాత ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వెళ్తుంది స్కూలు. అంటే మన ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ పాఠశాలలు చాలా ఉంటాయి సార్. అలాంటిది పొరుగు ఊరైన 1 కిలోమీటర్న్నర దూరం నుంచి పిల్లలు కూడా, గవర్నమెంట్ పిల్లలు కూడాను ఈ స్కూల్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడ స్కూల్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. అలాగా వాళ్ళ రోల్ కూడా పెంచుకునే పరిస్థితిలో సడన్ గా మనకి ఏంటంటే యూపీ తీసేసాము, మీరు పక్కన ఒక స్కూల్ ఉంది కిలోమీటర్ దూరం అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక బాంబు పేల్చడంతో పేరెంట్స్ అన్న వాళ్ళు చాలా ఇబ్బందుల్లో వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా కనీసం ఒక నెల 15 రోజులు అవుతుంది వాళ్ళు పిల్లలు లేకుండా గాలిలోనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు సార్. ఈ విషయం మీద ఇంచుమించుగా అధికారులు అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇదే సిచ్యుయేషన్ మాకు 2 years బ్యాక్ కూడా వచ్చిందండి. అప్పుడు ఎలాగో ఓలా కష్టపడి మళ్ళీ తెచ్చుకోగలిగాము. మళ్ళీ సిమిలర్ సిచ్యుయేషన్ మనకు వచ్చింది. మేమంటున్నాం ఏంటంటే ఇప్పుడు అక్కడ 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళొచ్చు మీరు అన్నట్టు, అక్కడ అన్ని బాగుంటాయి, అందులో తప్పు లేదు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఇది మాకు ప్యూర్లీ ఓన్ కమ్యూనిటీ అండి, ఫిషర్మెన్ కమ్యూనిటీయే. అండ్ మనకేంటంటే డైలీ వాకబుల్ డిస్టెన్స్ 2 అడుగులు వేస్తే స్కూలు మనం పర్యవేక్షణ చూసుకోగలం. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ చుట్టుపక్కల 12-15 గ్రామాల నుంచి వస్తారు పిల్లలు. అక్కడ పర్యవేక్షణ అంతగా ఉండదు. తర్వాత మేము వెళ్ళి అక్కడ ఏం మాట్లాడలేము. డిఫరెంట్ కమ్యూనిటీస్, వాళ్ళ కల్చర్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పుడైతే 6th, 7th, 8th అక్కడికి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి అవగాహన లేని పరిస్థితులు వాళ్ళు దూరంగా నడుచుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అనుకోండి 8th క్లాస్ వరకు మా కొనసానాలు ఉంటారు, లాస్ట్ 2 years అక్కడికే వెళ్తారు, తప్పులేదు. కానీ వాళ్ళకి అవగాహన పెరిగిపోతుంది కాబట్టి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళడంలో తప్పులేదు. కాబట్టి ఈ ఏదైతే జీవో పాస్ చేసిందో అది దయచేసి గవర్నమెంట్ మా రిక్వెస్ట్ ఏంటంటే రివోక్ చేసి, ఎందుకంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే మా చాలా గ్రామాల్లో ఎంపీ యూపీ స్కూల్ ని ఉంచారు. అంటే ఫైట్ చేసిన తర్వాత మా ఒక్క స్కూల్ కే అభివృద్ధి చెందుతున్న గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చెందిన స్కూల్ ని ఎందుకు రివోక్ చేయరు? మేమందరం చేసుకుంటున్నాం కదా అని మా దృఢ సంకల్పంతో ఫైట్ చేస్తుంది సార్. దయచేసి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మా ఈ గలాన్ని దయచేసి మీరు వినిపించి ప్రభుత్వం రికాల్ చేసుకుని మళ్ళీ మా ఎంపీపీ మాకు ఇచ్చి నిలబెట్టుకునే అవకాశం కల్పించి, మేము యాక్చువల్ గా హై స్కూల్ కోసం ప్రయత్నిస్తున్నాం సార్. ఆ పక్కన స్కూల్ ఉంది, దాన్ని కూడా తీసి చేద్దాము, హై స్కూల్కి వెళ్దామన్న తరుణంలో మాకు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో అవన్నీ మాకు కాళ్ళు కొట్టేసినట్టు అనిపిస్తుంది. దయచేసి ఈ విషయాన్ని మా గల్లని పైకి తీసుకెళ్తాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా కోరుకుంటున్నాం సార్. అంటే యూపీ కూడా మనకి తీసేస్తే సార్ అక్కడ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల మోడర్న్ స్కూల్ కూడా ఉండలేని పరిస్థితికి వస్తాం. మోడర్న్ స్కూల్ వెళ్ళిపోతే అక్కడ మిగిలింది ఎవరు 20 మంది పిల్లలతో అక్కడ స్కూల్ ని పూర్తిగా బాగు చేసుకోవడం జరిగింది. అలాంటి బాగు చేసుకున్న స్కూల్ మళ్ళీ మూతపడే స్థాయికి మళ్ళీ మా ప్రభుత్వమే తీసుకెళ్లిపోతుంది. ఇది ప్రభుత్వం గుర్తించాలి కదా. ఇంత చక్కగా బాత్రూమ్ దగ్గర నుంచి మొత్తం బిల్డింగ్ల వరకు మొత్తం ప్రభుత్వం జగన్ అన్న టైంలో కట్టారు. అంత బాగా చేసి రంగులేయించి బొమ్మలేయించి అన్ని బాగా తయారు చేసిన స్కూల్ ఈ యూపీ తీసేయటం వల్ల మోడర్న్ స్కూల్ ఉండదు. మోడర్న్ స్కూల్లో ఉండకపోవడం వల్ల చిన్నపిల్లలే లాస్ట్ కి మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన 20 మందికి మాత్రమే ఆ స్కూల్ ఎందుకు ఉంచాలి అనే ఆలోచన నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అప్పుడు ఆ స్కూల్ మూతపడే స్థాయికి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది కొంచెం ఆలోచనలో పెట్టమని చెప్పండి సార్. అది మా యూపీ కూడా తీయకుండా ఉంటే అక్కడ స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటది కాబట్టి ఆ ఊర్లో అక్కడ స్కూల్ పూర్తిగా స్థాయిలో నడిచే అవకాశం ఎక్కువగా ఉంటది. దీనికోసమే మేము ఫైట్ చేస్తున్నాం. ఒక స్కూల్ మూత పడిపోకూడదనే దృఢ సంకల్పంతోనే ఇంత ఫైట్ చేయడం జరుగుతుంది.
ఇది కొంచెం మీ ద్వారా మా స్కూల్ నిలబడే స్థాయికి మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. సుధీర్ గారు, మీ మీ మీద ఇంకా కూడా బాధ్యత పెరిగింది ఒక హెడ్ మాస్టర్గా. అంటే ఇప్పుడు ఇది చేసిన తర్వాత వార్తల్లోకి వచ్చిన తర్వాత ఇంకా మీ మీద పూర్తి బాధ్యత పెరిగింది. దానిని మీరు ఇంకా ఫ్యూచర్ ప్రణాళికగా ఏ విధంగా మీరు అమలు చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏమైనా ఇంక కొద్దిగా అనుకున్నారా? ప్రభుత్వానికి లెటర్స్ రాయటం, డిఓ గారిని వీళ్ళందరినీ అడగటం, మిగతా వాళ్ళని కూడా ఇచ్చాం, గ్రామ సర్పంచ్ గారి సహకారాన్ని, పేరెంట్స్ సహకారం వీటిని తీసుకొని ఇంకా ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ మీ దగ్గర ఏమన్నా అంటే టీచర్స్ కొరత తీర్చుకోవాలి, అదేవిధంగా విద్య అనేది సరిగ్గా అందే విధంగా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు దీని విధంగా ఏం ప్లాన్ చేసుకున్నారు? సార్ ముఖ్యంగా ఈ ఎలాగా అమ్మాయి మాట్లాడారు కాబట్టి మేము తీసుకోవాల్సిన విషయాలన్నీ తీసుకున్నాం సార్. అంటే ఎస్ఎంసీ కమిటీ ఒకటి ఉంటుంది. ఎస్ఎంసీ కమిటీలో నిర్ణయించిన మేరే స్కూల్స్ అన్ని మార్పు చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం నిర్ణయించింది 117 జీవో ప్రవక్తకి. కానీ ఎస్ఎంసీలో వాళ్ళు నేను రాకముందుగానే మా ఊరు ప్రజలందరూ కూడా ఎస్ఎంసీ కమిటీలో ఖచ్చితంగా మాకు యూపీ స్కూల్ ఉండాలి అని నిర్ణయం తీసుకుని రాసి ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వము కానివ్వండి, ప్రభుత్వము అనేకంటే కూడా అధికారులు దాన్ని విస్మరించడం జరిగిందండి. కరెక్ట్ గా ప్రభుత్వానికి వాళ్ళు సరైన నివేదిక ఇవ్వలేకపోవటం వల్ల ఇప్పుడు మోడల్ ప్రైమరీగా మాత్రమే దాన్ని తీర్చిదిద్దారేమో అనుకుంటున్నాను. నాకు ఇందులో పూర్తి స్థాయి అవగాహన లేదు. ఎందుకంటే ఒక నెల రోజుల ముందుగానే నేను వచ్చాను. వాళ్ళ భావోద్వేగాలు అన్ని గమనించిన తర్వాత యూపీ స్కూల్ ఉండడమే సరైన మార్గము అని కనిపిస్తా ఉంది. కానీ నేను మాత్రము ప్రభుత్వ విధి విధానాలను అమలు చేయడానికే ఇక్కడ ఉన్నాను కాబట్టి నా మేరకు ప్రభుత్వ విధి విధానాలు మాత్రమే అమలు చేస్తాను అని అనుకుంటున్నాను సార్. దానికి ప్రజలందరూ కోఆపరేట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. కానీ వారి భావోద్వేగాలు రీత్యా వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి సార్. అదే మీరు మీ యొక్క సహకారం అంటే పూర్తి బాధ్యత మీ భుజాల మీదే ఉంది. ఇప్పుడు అంటే స్కూల్లో పిల్లలు కానీ ఇది కానీ మీరు చేయాలన్నా కూడా దీంట్లో మొత్తం కూడా పిల్లలకి సరైన విద్య రావడంతో పాటు వాళ్ళు చేస్తున్నట్టే మీకు గ్రామస్తులుగా పేరెంట్స్ కమిటీ నుంచి కానీ సర్పంచ్ గారి నుంచి కానీ వస్తున్న మద్దతుని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మీ విద్యార్థులకి చక్కని బోధన అందేలాగా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు కూడా సహకరిస్తాము. ఇంకా మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూలు దాన్ని ఇంకా కూడా బాగు చేస్తాము అనేది అయితే వాళ్ళ ఉద్దేశంగా ఉంది. దాన్ని మీరు పెంచి ఇంకా ఒక వృక్షంలాగా పెంచి పోషించాల్సిన బాధ్యత ఉంది. దానికి ఈ శోభగా లాంటి వాళ్ళ పేరెంట్స్ ఒక మద్దతు, అదేవిధంగా సర్పంచ్ గారు లాంటి ఇంకా ఒక ఉన్నతమైన మద్దతు ఇదంతా కూడా మీకు ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా ఏ విధంగా కొంత ప్లాన్ అయితే మీరు చేసుకొని ఇంకేదైనా చేస్తారు అనేది అయితే చెప్పండి. ఇంకా రాజుగారు ఎవరు లైన్లో ఉన్నారు? ఆమె సార్ నమస్తే సార్. అయితే సార్ దీనికోసం రకరకాలుగా పేరెంట్స్ అందరూ ముందుకు వస్తూనే ఉన్నారు సార్. వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ తమ తమ రీతిలో పాఠశాలకి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగానే ఉన్నారు. దానిలో భాగంగా 6 కంప్యూటర్స్ ఒక ఆయన పాఠశాలకి ఇద్దామని నిర్ణయించుకున్నారు. అందులో 3 కంప్యూటర్స్ ఆల్రెడీ పాఠశాలకి అందజేయడం జరిగిందండి. దానికి సంబంధించి డెస్క్లు కూడా కంప్యూటర్స్ ఉంచడానికి డెస్క్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విద్యా వాలంటీర్లకు సంబంధించి దాదాపుగా ఒక 10 మంది నెలకి 1000 రూపాయల చొప్పున కంట్రిబ్యూషన్ ఇచ్చే విధంగా ఉన్నారు. మా పాఠశాల సిబ్బంది కూడా నెలకి 1000 రూపాయలు వేసుకొని పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు వచ్చారండి. దాన్ని నిజంగా హర్షణీయంగా భావిస్తున్నాం. ఈ రోజుల్లో ఈ విధంగా గ్రామస్తులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది కూడా కలిసి పనిచేయటం నేను ఎక్కడ గమనించి ఉండలేదు. కాబట్టి ఇది ఒక మహోన్నతమైన అవకాశంగా భావిస్తున్నాను. నేను హెడ్ మాస్టర్ని కాబట్టి తగిన రీతిలో ఈ పాఠశాలని అభివృద్ధి చేయాలనే ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. కానీ వాళ్ళ పోరాటాలు ఒకవైపు, ప్రభుత్వం తాలూకా నిర్ణయాలు ఒకవైపు, ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి వస్తుంది. దాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేసుకుంటామనే ఉపాధ్యాయ సిబ్బంది అందరం భావిస్తూ ఉన్నాం సార్.
ఏది ఏమైనా పిల్లలకి ఖచ్చితంగా న్యాయం జరగాలనే తలంపుతోనే మేము ఉన్నామండి. సర్పంచ్ గారు మీరు ఒక ప్రణాళికాబద్ధంగా అంటే మీలాంటి సర్పంచులు వీరంతా కూడా ప్రజాప్రతినిధులుగా మీరు ఆ స్కూల్ని బాగు చేయాలి అనే ఒక యోచన అనేది మంచి ఆలోచనకి ముందుకెళ్తున్నారు. దానికి ఇంకా కూడా అంటే స్కూల్లో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి టీచర్స్ పరంగా, ఇంకా కూడా సరికావాలి, లేకపోతే విద్యాధికారులకు కానీ వీళ్ళు కానీ అంటే మీరు ఎంపీపీ దాన్ని తిరిగి ఇవ్వాలి, ఆ జీవోని రీకాల్ చేయాలి అనేది అయితే మీరు అన్నారు. అయితే ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా మీ నుంచి? సమస్యలు అంటే ఇదే పెద్ద సమస్య, మేజర్ సమస్య సార్ మాకు. ఎందుకంటే ఇది ఒక్కటి ఉంటే ఆటోమేటిక్ స్కూల్ అన్నది అక్కడ ఉంటే ఆటోమేటిక్ మిగతాది మేమే చేసుకోగలం, ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుని చేసుకోగలం. మాకు తక్షణ సమస్య ఏంటంటే, పెద్ద సమస్య ఏంటంటే ఈ ఎంపీయూపీ స్కూల్ నిలబడమే మాకు కావాల్సింది. మిగతా అంటే స్కూల్ 100% డెవలప్డ్ గా ఉంది సార్. నాడు నేడు కింద మొత్తం స్కూల్ అంతా ప్రైవేట్ స్కూల్ ధీట్ గా తయారైపోయి అన్ని క్లాస్ రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ప్లే ఏరియాస్ కానీ, ప్లే ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దాన్ని నిలబెట్టుకోవడమే. సుధీర్ గారు, రాజు గారు అనే లైన్లోకి వచ్చారు. ఎవరండి పేరు? రాజు గారు, ఆయన వన్ ఆఫ్ ద పేరెంట్స్ సార్, పిల్లల తాలూకా పేరెంట్. వెల్విషర్ అండి, వెల్విషర్, పాఠశాల వెల్విషర్ అండి. వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. వచ్చారు మళ్ళీ. రాజు గారు, చెప్పండి సార్. మీ పాఠశాల అభివృద్ధి ఏ విధంగా అంటే మీరు ఒక పేరెంట్గా పాఠశాల అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారు. దీన్ని మీరు ఇంకేమి కోరుకుంటున్నారు? టీచర్ల నుంచి కూడా మీరు చేసేదానికి మంచి సహకారం ఉందా? ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉంది? మీ పిల్లలు టీచర్స్ చాలా బాగున్నారు సార్, టీచర్స్ ప్రాబ్లం లేదు. సో అంటే మాకు ఎంపీ స్కూలే కావాలి సార్. అంటే ఎందుకంటే మేము డెవలప్ చేసుకున్న స్కూల్ సార్ ఇక్కడ. ఎందుకంటే మేము చాలా 4 నెలలు తిరుగుతున్నాం కానీ అందరూ కూడా ఉంటుందని చెప్తున్నారు కానీ ఉండట్లేదు. లాస్ట్ మంత్ అంటే 1 day బ్యాచ్ వెళ్ళము ఎంఈఓ కట్టడానికి అతను కూడా చేయమని అంటున్నారు. మేము ఎవరైనా సరే స్కూల్కి వచ్చి అన్ని విజిటింగ్ చేస్తారో చెక్ చేస్తారో అంతా బాగుంది, అంతా ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, అక్కడ అన్ని బాగున్నాయి, కంప్యూటర్ క్లాస్ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ కానీ ఏమంటారు తెలియట్లేదు. అంటే లాస్ట్ మా స్కూల్ ఉంటుందని చెప్తారు కానీ ఉండట్లేదు. వచ్చినా సరే మాకు రిప్లై రావట్లేదు. మీ సర్పంచ్ గారు, మీరు చెప్పండి, గ్రామ పరిస్థితి ఏంటండి? గ్రామంలో అంటే ఎంతమంది జనాభా ఉంటారు? లేకపోతే మీరు దీన్ని మధ్యతరగతి, లేకపోతే అందరూ కూడా ఫైనాన్షియల్గా కొంత ఉన్నవాళ్ళ, అంతా మత్స్యకారులేనా? నమస్తే అండి. యాక్చువల్గా ఇది ప్యూర్ మత్స్యకార గ్రామేనండి. అయితే కొంచెం వెల్ డెవలప్డే మా గ్రామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కూడా మర్చెంట్ నేవీలో వర్క్ చేయడం, దాంతో వాళ్ళు సిమెన్స్ గా షిప్లో యూరోప్ అన్ని కంట్రీస్ తిరగడం వలన వెల్దీగా బాగానే ఉంటారు. అలాగే మత్స్యకార ఫ్యామిలీస్ కూడా కొంత పర్సంటేజ్ మాకు కూడా ఉంది. సో చెప్పాలంటే 70-30 బేస్ లో మనకు ఉంది సార్. వెల్ డెవలప్డ్ కంట్రీ విలేజ్ మాది. సో యూ కెన్ సీ దట్ మినీ కళింగపట్నం పట్టణంలో లాగా ఒక సిటీ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అంత తెలివైన వాళ్ళు, తర్వాత ఏదైనా సాయం చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు సార్ ఇక్కడ. ఈ గ్రామ పరిస్థితికి వచ్చినప్పటికి 3000+ పాపులేషన్ ఉన్నారు. ఇది వరకు మా కళింగపట్నం ఉండేది. ఇప్పుడు కళింగపట్నాన్ని 2 బైఫర్కేట్ చేసి కళింగపట్నం మచ్చిలేసు మాది, అది విడదీయడం జరిగింది సార్ 2 పంచాయతీలుగా. చివరగా శోభ గారు, మీరు అంటే మీరు ఒక ఆదర్శమైన, అందరికీ ఆదర్శంగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని స్కూల్ బాగు కోసం డొనేషన్ చేసి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. ఇంకా కూడా మిగతా వాళ్ళు కూడా ఇదే బాటలో నడిచి అన్ని స్కూల్స్ కూడా అంటే పాఠశాల మేము ప్రభుత్వం నుంచి రావటం కాదు, మా సహకారం కూడా అంటే ప్రైవేటు పాఠశాలలో చేరిస్తే నెలకింత అని కడుతూనే ఉన్నాం. కాకపోతే అదే దాంట్లో కొంత అంతో ఇంతో ప్రభుత్వ పాఠశాలలోనే మనం ఒక డొనేషన్గా ఇచ్చి మన పిల్లల బాగు కోసం చూసుకుంది. మీరు మిగతా పేరెంట్స్కి ఇచ్చే ఒక సూచన కానీ సందేశం కానీ ఏమన్నా మీ నుంచి చెప్పండి. మిగతా పేరెంట్స్ ఇచ్చే సూచన అంటే సార్ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్ పెట్టినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లికి వందనమే తీసుకున్నాను సార్, నేను ప్రశ్నించి ఒకటే చెప్తున్నాను, మన పిల్లల్ని స్కూల్కి పంపించే బాధ్యత మంది.
దానికి మనం డబ్బులు తీసుకోవడం ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ప్రతిదీ మనకు గవర్నమెంట్ అని ప్రతిదీ అంటే చైల్డ్ తాలూకు ఎడ్యుకేషన్ కోసం ప్రతిదీ ప్రొవైడ్ చేస్తుంది, మధ్యాహ్నం భోజనం. అండ్ నెక్స్ట్ 2 days ఒకసారి చెక్ ప్రోటీన్స్ లెక్చర్ ప్రతి ప్రోగ్రామ్ కూడా సవ్యంగా నిర్వహిస్తున్నప్పుడు ఒక పూట భోజనం మన మెడలు కష్టపడి పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఉంది. కాకపోతే పిల్లల్ని స్కూల్ కి పంపించలేనంత పరిస్థితి అయితే ఎవరికి లేదనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే క్షమించండి. కొంచెం అది ఒక్కసారి ఆలోచించి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డబ్బు కోసం ఆశించకుండా మనీ ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవ్వడానికి యూజ్ చేయండి. అంతే సార్ అండి. ఇక్కడ మేము అన్ని పాఠశాలలు కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడం ఒక ఎత్తు, తరువాత ఆ స్కూలు అభివృద్ధి చేసుకోవటం అనేది మనం అంటే ఒక టీచర్స్ లేదో గవర్నమెంట్ స్కూలు చేర్చేసాము లేకపోతే అనేది కాకుండా మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అనే దాన్ని కూడా మనం గమనిస్తూ పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసుకొని మంచిగా ఆ గ్రామం నుంచి కూడా మంచిగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ గ్రామస్తుల సహకారం కూడా సుధీర్ గారు లాంటి హెడ్ మాస్టర్కి మంచిగా లభిస్తుంది. దీన్ని మీరంతా కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రంలోనే కాదు మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఒక ఆదర్శమైన గ్రామంగా కూడా మారే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇలాంటి అవకాశం మా అందరికీ కూడా రాదు కూడా, అంటే మంచిగా చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతూ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. మరింత అభివృద్ధి దిశగా పేరెంట్స్ కమిటీకి మాస్టర్లు సహకరించడం, అదేవిధంగా మాస్టర్లు చెప్పేదానికి లోటుపాట్లను తీరుస్తూ పేరెంట్స్ కూడా పేరెంట్స్ కమిటీ నుంచి సహకారం అందుతుందని భావిద్దాం. ఇది ఈరోజు డిస్కషన్. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.